దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గమనించండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా, నడిపింపు ద్వారా చెప్పబడుతున్న ప్రతి వాక్యము కూడా ప్రభు యొద్ద కనిపెట్టి తీసుకొస్తున్న ఈ వాక్యములు మీరు చాలా శ్రద్ధతో, ఆశతో వింటేనే ఈ లోతైన ఈ ఉపదేశములు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే మనుషుని యొక్క ఆలోచన అయితే వేరే, మనుషుల ఆలోచన వేరే, కానీ దేవుని ఆలోచనలు అవి వేరే. దేవుని ఆలోచన ఎప్పటి నుంచి అంటే భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన సంకల్పము, ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల ఉన్నది. దాన్ని గుర్తించి దాన్ని మదిలో పెట్టుకొని దాని ప్రకారంగా ఈ లోకములో మెదులుతూ ఉంటే నిశ్చయముగా నేనేమన్నా అంటే దైవికమైన ఆ శక్తి నిన్ను నడిపిస్తుంది. మనుషుడు ఎవరు నిన్ను నడిపించడు, కానీ దైవికమైన ఆ శక్తి నిన్ను ఆవరించి నిన్ను నడిపిస్తుంది. నువ్వు నడవవలసిన మార్గం ఏంటో, నువ్వు చేయవలసిన క్రియలేంటో, నువ్వు మాట్లాడవలసిన మాటలేంటో ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి క్రియ చేస్తాడు. మనము వింటున్న ప్రతి మాట ఇటు విని ఇటు వదిలేసేవి కాదు. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాట కూడా విలువైనయే. ఇంకొక మాట చెప్పాలంటే లక్షలో రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నా ఇలాంటి మాటలు మనకి ఎక్కడ బయట దొరకవు. ఏం దొరుకుతాయి బయట? చిల్లరగా, అల్లరిగా. చూసావా? దేవుని సన్నిధిని వ్యాపారముగా, దొంగల గృహగా చేసే ఆ పనికిమాలిన అవి దొరుకుతాయి, కానీ దైవికమైన దేవుని భయము కలిగిన, లేకపోతే దేవుని మనసులో ఉన్న ఆ మాటలు మనకు దొరకవు. దొరికాయంటే మనం ఎలా ఫీల్ అవ్వాలంటే, ఎలా స్పందించాలంటే దావీదు స్పందించినట్లుగా, అయ్యా నీ సన్నిధిని నేను ధ్యానిస్తూ ఉండగా, ఆలోచన చేస్తూ ఉండగా, నువ్వు నాతో మాట్లాడుతూ ఉండగా, ఆ మాటలు నా మదిలోకి రాగా, ఆ మదిలో ఉన్న మాటలు నా గుండెల్లో నాటబడగా కొవ్వు మెదుడు దొరికినట్లుగా అనిపిస్తుందయ్యా. చూసారా? కొవ్వు మెదుడు దొరికినట్లుగా అంత ఆనందముతో నా మనస్సు, నా హృదయము ఉరకలెత్తుతుంది అని దావీదు పలికినట్లుగా. ఎప్పుడు దేన్ని బట్టి దావీదు ఆ మాట అంటున్నాడంటే, ఆయనకి దేవుని సన్నిధి దొరికింది, దేవుని పాదాలు దొరికినాయి, అందుకని ఆయన ఆ మాట అంటున్నాడు. రోజున దరిద్రం ఏంటంటే దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చినా, దేవుడు నీ ఇంటికి వచ్చినా, దేవుడు నీకు అందుబాటులో ఉన్నా నువ్వు కనీసం ఆయన వైపు తల ఎత్తి కళ్ళెత్తి చూడలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న జనం. చూసారా? అందుకని దేవుడు దినమెల్ల నా చేతులు మీ వైపు చాపే ఉన్నాను, దినమెల్ల నా చేతులు చాపి ఉన్నాను, ఎప్పుడు నా రెక్కల నీళ్ళలోకి వస్తావు, ఎప్పుడు నా ఒడిలోకి వస్తావని చేతులు చాపే ఉన్నాను. అయినను చాపబడిన చేతులు ఒక్కడికి కాని రాట్లా. నశించిపోతున్న ఆ దొంగ ఊబిలో పడటానికి పరుగులెత్తుతున్నారు, కానీ దేవుని ఒడిలోకి రావటానికి
ఎవ్వరికి కూడా జ్ఞానం లేదు. దేవుని బిడ్డలారా, మనం ఆశించుతున్నట్లుగా, మనం కోరుకుంటున్నట్లుగా మన ప్రాణమైన యేసు త్వరలోనే రాబోతున్నాడు. ఈ కళ్ళతో మనం చూస్తాం ఆయన చూస్తాం. ఈ ఆశతోనే మనం బ్రతకాలి, వేరొక ఆశతో మనం బ్రతకూడదు. ఆ యేసు వస్తాడు, ఈ కళ్ళతో నేను ఆయన చూస్తాను. వింటున్నారా? ఒక బిడ్డ తల్లికి దూరమైనప్పుడు కొన్ని రోజులు తల్లిని చూడలేక దిగులు పెట్టుకొని ఒక్కసారి తల్లి కళ్ళ ముందు కనబడితే పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకొని ఏడ్చినట్లుగా రేపు రోజున మన దేవుని చూడగానే అదే ఫీలింగ్ మనకు వస్తుంది. ఆయన చూడగానే మనం పడిన బాధలన్నీ కూడా, మనం అనుభవించిన శ్రమలన్నీ కూడా, మనం పడిన నిందలన్నీ కూడా గుర్తుకు వచ్చి ఆయన ఒడిలో వెళ్ళిపోయి ఏడుస్తాం. అప్పుడు దేవుడు అంటాడు, ఏడవకు బిడ్డ, అన్నీ ముగించబడ్డాయి, ఇంక నీకు దుఃఖము, వ్యాధి, శ్రమ ఉండదు. ఎందుకంటే సదాకాలము నీవు నాతో ఉండు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాలలో మనం ఎంత దేవునికి దగ్గరైతే అంత మంచిది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనములో మనము చూసినప్పుడు, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం, ఏ స్త్రీ అయినను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రాయబడి ఉన్న మాట ఏంటంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు ఇవ్వబడ్డాయి. ఈ 10 వెండి నాణ్యములలో ఒక నాణ్యము జారిపోయింది. ఎక్కడ పడిపోయిందో తెలియదు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, దీపము వెలిగించి అది దొరికంత వరకు ఆ ఇంట్లో వెతుకుతూ ఉంది. దేవుని బిడ్డలారా, రోజు మీరు గమనించవలసిన మాట ఏంటంటే, ఆ కాలములో ఇజ్రాయేలు ప్రజలకి ఒక నియమము కలదు. ఏంటి ఆ నియమం అంటే, కన్యకలైన వారిని వివాహం చేసుకోవటానికి ఆనాడు పెద్దలు ఏం చేసేవాళ్ళంటే, ఒక 10 ఎండి నాణ్యము కలిగిన హారం, ఆ హారాన్ని తీసుకొచ్చి ఆ కన్యక మెడలో వేసేవాళ్ళు. వేసిన తర్వాత ఆ స్త్రీ వివాహమయ్యేంత వరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ వారిచ్చిన ఆ ఎండి నాణ్యములు పోయినట్లయితే ఆ స్త్రీని వారు వివాహం చేసుకోరు. వారి యొక్క ఆచారం అది. ఏదన్నా పోయిందంటే ఈమె వివాహానికి పనికిరాదు, ఈమెలో లోపం ఉన్నది, ఈమెలో నిర్లక్ష్యం ఉన్నది అని వివాహమును రద్దు చేసేవారట. అందుకనే ఇది దేని కొరకంటే, వెండి అనగా పరిశుద్ధ గ్రంథం మనకేమని బోధిస్తుందంటే, విమోచన.
విమోచన. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, మీరు ఎడ్ల రక్తము వలన కానీ గొర్రెల యొక్క రక్తము కానీ విమోచించబడలేదు, కానీ అమూల్యమైన యేసు రక్తము ద్వారా మీరు విమోచించబడితిరి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ వెండి దేనికి సూచనగా ఉన్నది? విమోచనకు సూచనగా ఉన్నది, అంటే రక్షణకు సూచనగా ఉంది. ఈ స్త్రీ దేనికి పోల్చబడి ఉన్నదంటే, స్త్రీ అనగా సంఘం. సంఘం అంటే సంఘానికి దేవుడు ఏమిచ్చాడు? వెండిచ్చాడు. వెండి దేనికి సూచన? రక్షణకు సూచనగా ఉంది. ఈ రోజున దేవుని బిడ్డలారా, సంఘము దేన్ని పోగొట్టుకుంటుంది? సంఘము దేన్ని పోగొట్టుకుంటుంది? ఏమే వెండి నాణ్యమును పోగొట్టుకుంది, కాపాడుకోలేకపోయింది. ఈరోజున అనేక సంఘాలలో, మన సంఘములో రక్షణ అనే దాన్ని చాలామంది పోగొట్టుకుంటున్నారు. అందుకని ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దైవజనుడు పౌలు అయ్యా ఒక చక్కటి మాట రాశాడు. 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, కాగా నా ప్రియులారా మీరు, అమ్మా 2వ అధ్యాయం 12వ వచనం, 2 దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ దైవజనుడు అంటున్నాడు, అమ్మా అయ్యలారా అమ్ములారా, నేనున్నప్పుడు మాత్రమే భక్తి చేయటం కాదు, రక్షణను కాపాడుకోవటం కాదు, నేను లేని కాలంలో కూడా మీ సొంత రక్షణను ఎలా కాపాడుకోవాలంట? భయముతో వణుకుతో కాపాడుకోవాలి. భయముతో ఏముండాలి? భయము వణుకు ఉండాలి. ఈ రోజున విశ్వాసికి భయం అనేదే ఉండదు. దేవుని భయం ఉండదు, సేవకుని భయం ఉండదు, పెద్దల భయం కూడా ఉండదు. దేవుని వాక్యం అంటుంది, మీ రక్షణను మీరు భయముతో వణుకుతో కాపాడుకోండి. ఎందుకనంటే మీ రక్షణను పాడు చేసే ఒకడు ఉన్నాడు. రక్షణలో నుంచి బయటికి లాగి మిమ్మల్ని పతనములోనికి నడిపించే ఒక అంధకార దురాత్మ ఒకటి ఉంది. ఇహలోక దేవత వారి కళ్ళు మూయబడటం వలన రక్షణ యొక్క విలువ ఎవడికి తెలియట్లే. స్తోత్రం, హల్లెలూయా. రక్షణ విలువ ఎవరికి తెలియట్లే. నేను అన్నాను, ప్రపంచమంతా ఒక పక్కన పెడితే యేసు ప్రభు ఇచ్చిన రక్షణ ఒక పక్కన పెడితే ఇదే ఎక్కువ ఉంటుంది. ప్రపంచమంతా కూడా ఆయన ఇచ్చిన రక్షణ ఎదుట తేలిపోద్ది. అర్థమవుతుంది మీకు? ఇలాంటి రక్షణను మనం సులకనగా చూస్తున్నామండి, సులకనగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, నువ్వు ఈ రక్షణలోకి రావటానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో తెలుసా? ఆయన ఎంత కొట్టబడ్డాడో తెలుసా? ఆయన ఎంత వేదన పరచబడ్డాడో తెలుసా? ఎంత నలిగిపోతే, ఎంత చితికిపోతే నీకు ఈ రక్షణ ఇచ్చాడు దేవుడు. కానీ ఇలాంటి రక్షణను సులకనగా చూస్తున్నారు. చాలామంది ఏంటంటే బాప్తిస్మం తీసుకున్నాం, ఏంటి ప్రభువులో పాలు పొందుతున్నాం, అయిపోయింది. ఇంకా నేనేమంటున్నా అంటే, రక్షణకు సంబంధించిన క్రియలు, రక్షణకు సంబంధించిన మాటలు, రక్షణకు సంబంధించిన భక్తి నీలో ఉన్నదా?
రక్షణ అంటే ఏంటి చెప్పండి? రక్షణ అంటే ఏంటి? నేను రక్షించబడ్డాను. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటమ్మా? బాప్తీసం తీసుకోవటమా? సంఘంలో ఒక సభ్యుడిగా రావటమా? రక్షణ అంటే దైవజనుడైన పేతురు చెబుతున్నాడు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయములో గుచ్చబడి సహోదరులారా మేమేం చేయాలి? పేతురుని అడగగా పేతురు దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు బాప్తిస్మము అనగా రక్షణ. ఇప్పుడు రక్షణ ఎలా పొందాలంట? ఎలా పొందాలంట? మేలు జరిగితే రక్షణ, బిడ్డలు పుడితే రక్షణ, వింటున్నారా? పంట బాగా పండితే రక్షణ, బాప్తిస్మం. ఇలాంటి చులకనైన ఎలాంటి క్వాలిటీ లేని కాదు. అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము రక్షణ. దేని నిమిత్తం అంట? పాప క్షమాపణ నిమిత్తము. అంటే ఇప్పటి వరకు చేసిన నీ దౌర్భాగ్యమైన జీవితంలో చేసిన పాపాలన్నీ క్షమించబడినట్లుగా ఆయన ఎదుట పశ్చాత్తాపడి నేను మరలా ఎన్నడూ ఆ బురదలోకి వెళ్ళనయ్యా, ఆ కక్కిని కూటికి నేను వెళ్ళనయ్యా అని ఒక దృఢమైన ఒక తీర్మానం చేసుకొని దేవుని దగ్గర ప్రమాణం చేసి తీసుకుంటున్నదే రక్షణ. ఈ రక్షణ ఇప్పుడు ఉన్నదా? ఎంతమంది బాప్తీసం తీసుకొని, ఎంతమంది బల్ల తీసుకొని, ఎంతమంది పనికి మాలిన పనులు చేయట్లా? ఎక్కడుంది రక్షణ? ఆడుంది? ఎప్పుడో పోయింది. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడకుండా, సంఘ క్రమంలో పాలు పొందకుండా నువ్వు దూరంగా ఉన్నావో అప్పుడే నీ రక్షణ మట్టిలో కలిసిపోయింది. అప్పుడే కలిసిపోయింది నీ రక్షణ, అప్పుడే మట్టిలో కలిసిపోయింది. ఇప్పుడు పైకి అలా ఉన్నావు. ఎలా ఉన్నావంటే అట్లా బ్రతకట్లేదు, అట్లా చావట్లేదు. నులివెచ్చని స్థితిలో. చల్లగా లేవు, ఎచ్చగా లేవు. ఎచ్చగా బాగుండేదే, చల్లగా బాగుండేదే. నులివెచ్చని స్థితిలో ఉన్నందుకు ఆయన నీ మొక్కను ఉమ్మోస్తున్నాడు. దౌర్భాగ్యురాల, ఇచ్చిన రక్షణను కాపాడుకోలేకపోయిన పనికిమాలినోడా అని ముఖమున ఉమ్మోస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది, దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చిన రక్షణ విలువైనది. ఆ రక్షణను నువ్వు పోగొట్టుకుంటే చాలా నష్టపోతావు. మరలా దొరికేది కాదు. అందుకని ప్రభు అంటున్నాడు, మీకు ఇచ్చిన రక్షణను మీరు పోగొట్టుకోవద్దు. నేను అంటున్నాను, ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వేం పోగొట్టుకున్నావో ఒకసారి గుర్తు చేసుకో. నువ్వేం పోగొట్టుకుంటున్నావో గుర్తు చేసుకో. రక్షణ అంటే దానికి సంబంధించిన అనుభవాలు ఉంటేనే రక్షణ. స్తోత్రం. పాపం మీద పాపం,
ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఇంక నీలో రక్షణ ఆడుంది. నీ ఇష్టం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే, నీ ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతుంటే, నిన్ను రక్షించిన ఆ యేసు యొక్క చిత్తమును కాలదని వెళ్ళిపోతుంటే ఇంకా రక్షణ ఆడుంది నీ జీవితంలో. నేను అంటున్నాను, ఈ మొదటి యొక్క రక్షణను కాపాడుకునేవారే చివరి రక్షణలో పాలు పొందుతారు. ఆమేన్ చెప్పండి. వింటున్నారా? మొదటి రక్షణలో మీరు ఉండి ఈ రక్షణను కాపాడుకుంటే కడవరి రక్షణ ఒకటి ఉన్నది. ఆమేన్. కడవరి రక్షణ అంటే ఏంటి? అది బాప్తీసం సంబంధించింది కాదు. ఇప్పుడు చెప్పేది పాప క్షమాపణ నిమిత్తము పొందిన రక్షణ. కానీ కడవరి యొక్క రక్షణ ఏంటంటే ఇదిగో పేతురు గారు అక్కడ రాశాడు. పేతురు పుస్తకంలో పేతురు గారు రాశాడు, మంచిగా రాశాడు ఆయన. 1 పేతురు 1వ అధ్యాయము 5వ వచనములో రాయబడి ఉంది. 1 పేతురు 1:5 కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న మీకు అన్నారా? ఎవరికంట ఆ స్వాస్థ్యం? ఎవరికి ఆ స్వాస్థ్యం? ఎవరికి? కడవరి రక్షణ అంటే ప్రభు మేఘారుడై ప్రత్యక్షమైనప్పుడు అది చివరి రక్షణ. కొంతమంది విడవబడతారు, కొంతమంది ఆయన కనికరం పొందుకొని రక్షించబడతారు. అది కడవరి రక్షణ. అంటే ఆ కడవరి రక్షణ అంటే రాకడలో ఎత్తబడే రక్షణలో ఉండాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? కాపాడబడిన వారు మాత్రమే, రక్షణను కాపాడుకున్న వారు మాత్రమే ఇదిగో అక్కడ ఉంటారు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డ రక్షణను పోగొట్టుకుంటున్నారండి. దాని విలువ తెలియట్లేదండి. బాప్తీసం విలువ తెలియట్లేదు, దేవుని విలువ తెలియట్లేదు, సంఘం విలువ తెలియట్లేదు, వాక్యం విలువ తెలియట్లేదు. ఎట్లా ఉందంటే పందుల ముందు ముత్యాలు పోసినట్లు అయిపోతుంది బతుకు. వింటున్నారా? పందుల ముందు ముత్యాలు పోసినట్లు అయిపోతుంది కొంతమంది బతుకు. నేను అంటున్నాను, ఈ రక్షణ కొరకే వందలాది లక్షలాది పరిశుద్ధులు పోరాడారు, రక్షించారు. నేను అంటున్నాను, ప్రపంచంలో వందల మంది ఉండగా, కోట్ల మంది ఉండగా, జ్ఞానవంతులు ఉండగా, విద్యావంతులు ఉండగా, మేధావులు ఉండగా వారందరిని పక్కకు జరిపేసి నిన్ను ఎందుకు రక్షించాడు? ఆలోచన ఉండొద్దు. నిన్నే ఎందుకు తీసుకొచ్చి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు? నువ్వేమన్నా మంచిదానివన్నా? నువ్వు గొప్పదానివన్నా? కాదు. ఉచితమైన ఆయన కృప నిన్ను దర్శించింది అంతే. నీ జీవితంలో ఇంకా ధన్యత అంతే. స్తోత్రం. ఈ ఉచితమైన రక్షణను చులకనగా చూడొద్దు. ఏమంట? వెండి నాణ్యం ఇచ్చితే దాన్ని పోగొట్టుకుంది అంటే దాని అర్థం ఏంటి? నిర్లక్ష్యమో, లేకపోతే సోమర్తనమో, లేకపోతే ఏముందిలే ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్లను ఉండటం వలనే కదా పోయేది. జాగ్రత్తగా ఉంటే వద్దా? పోదు. స్తోత్రం. జాగ్రత్తగా ఉంటే పోదండి.
నేనేమంటున్నంటే దేవుడు నాకు ఇచ్చిన రక్షణను భయముతో వణుకుతో ఎందుకు భయపడాలి, ఎందుకు వణకాలంటే నేను ఎక్కడ తప్పిపోతానో, ఎక్కడ జారిపోతానో, మరలా ఎక్కడ పాపంలో పడతానో, మరలా ఎక్కడ బురదలో పడతానో, మరలా విడిచిపెట్టిన ఆ ఆ ఆ లోకములు ఎక్కడ పడిపోతానో అని భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. స్తోత్రం. కాపాడుకోకపోతే చాలా నష్టపోతాం. ఈమె ఆ వెండి నాణ్యము దొరకకపోతే ఆమెకి ఏమవ్వదు, వివాహం అవ్వదు. రేపు రోజున మన ప్రియుడైన యేసుతో మనము అక్కడ ఆయనతో జతపరచబోతున్నాం. స్తోత్రం. ఆయనలో మనం ఏకమైపోతున్నాం. ఆయనలో ఏకమవ్వాలంటే ఈ వెండి నాణ్యమును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.